హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బెండకాయ పుల్లగూర అంటే రాయలసీమ ప్రాంతంలో ఎలా తయారు చేసుకుంటారు అనేది నేను ఈరోజు చూపించబోతున్నాను. సో ముందుగా లేత బెండకాయలు తీసుకోవాలి. దీన్ని బెండకాయ పుల్లగూర అంటారండి. ఎక్కువ ఇది రాగి సంగటిలోకి తీసుకుంటారు. సో చాలా సింపుల్గా వండుకుంటారండి. మామూలుగా కొన్ని వంటలు చాలా సింపుల్గా చేసుకుంటారు, చాలా రుచిగా కూడా ఉంటుంది. అలాంటి వాటిల్లో ఈ బెండకాయ పులిహోర కూడా ఒక రెసిపీనే. సో ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ బెండకాయలు కొంచెం జిగురు పోయేంత వరకు మనం నూనెలో అలా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్నామంటే కొంచెం జిగురు అంతా తొందరగా పోయి కొంచెం మనకి తొందరగా ఫ్రై అవుతుంది బెండకాయ. తర్వాత మనము ముందుగా ఒక 2 ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా మనం రెడీ చేసి పెట్టుకుందాం. బెండకాయలు జిగురు పోవాలంటే ఎప్పుడు కానివ్వండి మనము ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే కొంతసేపు ఆ జిగురు పోతుంది. తర్వాత ముందుగా కట్ చేసుకున్న అన్ని ఉల్లిపాయ, టమాటో, వెల్లుల్లి, పచ్చిమిర్చి అనేది మీ కారం తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. చాలామంది ఎక్కువ వేసుకుంటారు కారంగా బాగా, అంటే రాగి సంగటి కొంచెం చప్పగా ఉంటుంది కదా, దానికి కాంబినేషన్గా ఇలా కారంగా పుల్లంగా చేసుకుంటారు ఎక్కువ ఈ చిత్తూరు, తిరుపతి ఇటు సైడు. మామూలుగా ఇటు సైడ్ అయితే చేసుకోరండి. వైజాగ్ కానీ ఇటు మన ఈ కోనసీమ ప్రాంతాల వాళ్ళు కానీ నాకు తెలిసి ఇటువంటి వంటలు చేసుకోరు. సో అలాంటి వాళ్ళైతే వీడియో కంపల్సరీగా చివరిదాకా చూడండి. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. సో ఇలా మనం బెండకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయ, టమాటో ఇవన్నీ వేసి కొంతసేపు మూత పెట్టేసి మగ్గించేసుకుందాం. ఇంకా ఇందులో మీరు పొడి కారం కానీ ఇలాంటివి ఏమీ వేసుకోక్కర్లేదు. పచ్చిమిర్చి నచ్చని వాళ్ళు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇందులో వాటర్ వేస్తాము. వాటర్ వేసి కొద్దిసేపు బాగా బెండకాయలు ఉడికించుకుంటాము. సో అలా చేసుకున్నప్పుడు మన ఎండుమిరపకాయలు కూడా బాగా ఉడికిపోతుంది. సో రాయలసీమ ప్రాంతంలో అండి ఈ రాగి సంగటికి ఇలా బెండకాయ తోటి పులగూర, వంకాయ పులగూర, గోరు చిక్కుడుకాయ పుల్లగూర, ఇలా పుల్లగూరలు బాగా ఫేమస్ అండి. మీరు ఎవరన్నా ఎప్పుడైనా టేస్ట్ చేస్తుంటే కమెంట్ చేయండి. సో ఎవరి ప్రాంతంలో వాళ్ళ వంటలు వాళ్ళకి నచ్చుతాయి, కొంతమందికి నచ్చకపోవచ్చు కూడాను. సో మీరు నచ్చితే మాత్రం ఏ డిష్ నచ్చిందో కంపల్సరీగా కమెంట్ చేయండి. సో ముఖ్యంగా మాకు రాయలసీమ ప్రాంతం వాళ్ళకి ఇది మిక్సీ అండి. మట్టి కుండని ఇలా కొంచెం కిందన గరుగ్గా పెట్టి రాళ్ళు పెట్టి అంటించి దాన్ని అలా వాళ్ళు తయారు చేస్తారు. సో ఇందులో ఏంటంటే ఆకుకూర పప్పు కానీ ఇలాంటివి, మెయిన్ దీన్ని పప్పు సట్టి అని అంటారండి మా ప్రాంతంలో. సో వీటిల్లో ఈ పుల్లగూరకు సంబంధించిన వంకాయ కానీ బెండకాయ కానీ అందులో వేసి మట్టి పాత్రలో అలా పప్పు గుత్తో బాగా మెదిపేస్తారు. ఇంకా మిక్సీ అసలు పనిలేదండి. చెప్పాలంటే ఒకప్పుడు మిక్సీ బదులు ఇలాంటివే వాడేవాళ్ళేమో పచ్చళ్ళకి కానీ ఇలాంటి వాటికి. సో ఇలా అయిపోయింది కదా. దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఈ పైనే మనం బెండకాయలు కానీ పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయ అన్నీ పైనే తీసుకొని కింద వాటర్ తీసుకోకుండా పైన మాత్రమే తీసుకొని లాస్ట్లో మనం ఇందులో చింతపండు నానబెట్టుకున్నాం కూడా అది కూడా వేసేసి బాగా స్మాష్ చేసేసుకోవాలి. చివరిలో మనం పోపు పెట్టేసుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయింది. సో ఇది మీరు నాకు తెలిసినంతవరకు రాయలసీమ వంటల్లో ఇదొక సిగ్నేచర్ డిష్ అని కూడా చెప్పొచ్చు. ఎక్కువ పల్లెటూళ్ళలో ఎక్కువ చేసుకుంటుంటారు. నేను ఇప్పటికి కూడా చూస్తున్నానండి ఇది వండుకొని తినేవాళ్ళు మా సైడు. రాగి సంగటికి బెండకాయ పుల్లగూరలు ఇలా సింపుల్గా చేసేసుకొని చక్కగా తింటుంటారు. దాంతోపాటు మునగాకు ఫ్రై ఇలాంటివి చేసుకుంటారు. ఇంకో విషయం అండి, దీనికి పోపు పెట్టుకోవడానికి మామూలుగా కూర వడియం అని ఉంటుందండి, దాంతో పెట్టుకుంటారు. ఆ కూర వడియాలు కూడా సమ్మర్లో తయారు చేసుకొని 1 year పాటు నిల్వ ఉంచుకుంటారు. సో అది రాయలసీమ స్పెషల్స్ అండి. అలాంటివి ఉంటాయి మరి. ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా చాలా తొందరగా అయిపోయేటివే ఉంటాయి అన్నమాట. సో మన వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మన కంటెంట్ నచ్చినట్లయితే
తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.